చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఎలాంటి విశ్వాసం అంటే అబ్రహాముకి ఎంత త్వరగా లోబడతాడంటే సున్నతి చేయమన్నాడు. నీ గోప్యాంగ చర్మమున సున్నతి చేయించాలన్న. అయితే అబ్రహాము ఎంతో టైం తీసుకోలేదు. అతని ఇంటిలో ఉన్నటువంటి వందల మంది అందరికి కూడా, పురుషులకి అందరు కూడా సున్నతి చేయించేశాడు. అంటే దేవుని మాట అంటే క్విక్ రెస్పాన్స్, వెంటనే ప్రతిస్పందిస్తాడు. దేవుని మాటకి అబ్రహాం ఎలాగ ప్రతిస్పందిస్తాడు? చెప్పండి ఎలాగా? చెప్పండి ఎలాగా? అందరు చెప్పండి ఎలాగ స్పందిస్తాడు అబ్రహాము? వెంటనే. ఆమేన్. ఇంకెలా స్పందించాడు తెలుసా? నీ కుమారుని తీసుకొచ్చేసి దహన బలిగా అర్పించు పలానా పర్వతం మీద అంటే, రాత్రి చెప్తే తెల్లవారుజామున బయలుదేరాడు, సూర్యుడు వెలుగు రాకముందే. అది ఏంటంటే అది విశ్వాసం. అంటే నువ్వు కూడా ఎలాగ స్పందించాలో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం వలె మీరు ఆయన అబ్రహాము కుమారులుగా ఉండాలనుకుంటున్నారా? ఎంతమంది ఉండాలి కోరిక కలిగి ఉన్నారు? చేతి ఎత్తండి. ఎంతమంది అబ్రహాము కుమారులు అని విశ్వాసం ఉంచుతున్నారు? మీరు కుమారులు కాదా? కుమార్తెలు కాదా? అఫ్కోర్స్ స్త్రీలైనటువంటి వారు కూడా అంటే స్పిరిచువల్గా, ఆత్మ సంబంధముగా స్త్రీలైనా కానీ కుమారులతోనే లెక్క. శరీర రూపంగానే స్త్రీ పురుషుల భేదం ఉంది, కానీ అంతరంగంలో ఏ భేదం లేదు, లింగ భేదం ఏవి ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరూ కూడా అబ్రహాం పిల్లలమే. అయితే చాలామంది ఏం చేస్తారు సార్, వాళ్ళకి చెప్పి 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 రక్షణలోకి రండి, బాప్తిసం తీసుకుంటే కూడా ఎప్పుడుకో ప్రతిస్పందిస్తారు. ఎప్పుడుకుంటే వాళ్ళకి సంవత్సరాలు అయిపోయి 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 ముసలు అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇంకా ఉంది, ఇంకా అసలు అబ్రహాం అట్లా చేయలేదు. వింటున్నారా? అబ్రహాము అసలు చేయలేదు. ఇప్పుడు చెప్తే వెంటనే లోపడతాడు, ఇప్పుడు చెప్తే తెల్లవారునే స్టార్ట్ చేస్తాడు. దట్ ఈజ్ అబ్రహాం. అదే అబ్రహాం యొక్క విశ్వాసము. అసలు ఎలా అంటే తర్వాత ఏం జరిగిద్ది అన్నది అసలు ఆలోచించాడు అబ్రహాము. వింటున్నారా? తర్వాత ఏం జరిగిద్ది, నా కుమారుని బలిత్తి నా భార్య ఏమనుకుంటుంది, అందరూ ఏమనుకుంటారు, అస్సలు ఆలోచన చేయాల. దేవుని మాట అంటే ఆయన చెప్పాడు, ఆయన నమ్మదగిన వాడు, నేను చేస్తా అంతే. అది అబ్రహాం విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. హల్లెలూయా. బిగ్గర చెప్పండి హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును కాక. నువ్వు కూడా ఈ రోజు నుంచి దేవుడు ఏ మాట పలికితే, వాక్యం ఎలాగుంటే, నువ్వేది విన్నావో ఎలాగ క్విక్ రెస్పాన్స్, వెంటనే ప్రతిస్పందించాలి. ఆమేన్.